మంచిదండి. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్య ధ్యానం కొరకు చక్కగా ప్రార్థించినటువంటి కుమారి గారికి వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొన్ని రోజులుగా ఈ ఉదయకాలంలో జరిగించబడుచున్న ఈ అడ్వెంటు కాలపు ఉదయకాల ఆరాధనలకి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అడ్వెంటు శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి 5వ వచనాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. పితరులు వీరు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మనలాంటి శరీరాన్ని ధరించి వచ్చారు. పిల్లలు రక్తమాంసములు కలిగిన వారై ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్థుడయ్యారు. కాబట్టి ఆయన మనలాంటి దేహాన్ని ధరించి వచ్చినటువంటి ఆయనలో మనం చూడవలసినటువంటి అనేకమైనటువంటి విభిన్న గుణలక్షణాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మనల ఆకలి కొనినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మనల కన్నీరు విడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కొన్ని సందర్భాలలో మనలాంటి స్వభావం కలిగి మనలో ఒకడిగా మన కోసం మరణించినటువంటి ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. ఆధ్యాత్మికంగా నిజానికి ఆయన దైవత్వపు లక్షణాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నీ కంటికి అలా కనిపించవచ్చేమో, కానీ మనలాంటి దేహం ధరించేసరికి, ఆకలి కొనేసరికి, దప్పికొనేసరికి ఆయన మనలాంటి వాడే అనేటువంటి ఆలోచన నీకు రావచ్చేమో, కానీ ఆయన నిజానికి ఏమై ఉన్నాడంట? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారిలో దైవత్వపు ఆ లక్షణాలను మనం గుర్తించగలిగినప్పుడు, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ఆయన నిజమైన దేవుడును సర్వాధికారి అయిన దేవుడని మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విలువైనటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. యేసయ్య ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, వెళ్ళారా? ఆయన ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఆయన 12 ఏళ్ల వయసులోనే గొప్ప పాండిత్యాన్ని కనపరిచినటువంటి సందర్భాలు బైబిల్లో నమోదైనవి. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నారు? రబ్బూని అన్నారు. ఏమన్నారు ఆయన్ని? రబ్బూని, నీవెక్కడ కాపురం ఉండుచున్నావు అన్నారు. రబ్బూని అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? బోధకులకే బోధకుడా అని అర్థం. ఎస్, 12 ఏళ్ల వయసులోనే బోధకులకే బోధకుడయ్యాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనలో దైవ జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. ఎస్, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే క్రీస్తు వారిలో ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలు అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆలోచన చేయండి, ఏ సినిమా యాక్టర్కి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయినటువంటి యాక్టర్ కూడా అన్ని పాటలు ఉండవు. యేసయ్యకు వ్రాయబడినటువంటి పాటలు,
యేసయ్యకు పాడబడినటువంటి పాటలు అనేకం, అవునా కదా? ఎస్, ఆలోచన చేయండి. అన్ని ఇండివిజువల్ సంఘాల్లో నుంచి అయినా, ఇవాంజికల్ సంఘాల్లోంచి అయినా, ఫెలోషిప్ సంఘాల్లోంచి అయినా క్రీస్తు నిమిత్తము పాడినటువంటి ఆ కీర్తనలను, ఆ పాటలను తీసుకోండి. వేల కొలది, కోట్ల కొలది అనేకమైనవి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఏ రోజు కూడా ఏమండి వైద్య శాస్త్రాన్ని పఠించలేదు. ఎవరి దగ్గర వైద్యాన్ని నేర్చుకున్నట్లుగా, వైద్యం ఎలా చేయాలో ఆయన నేర్చుకున్నట్లుగా ఎక్కడా కూడా లేదు. ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళి వైద్యం నేర్చుకున్నారా? లేదు. ఏదైనా వైద్యశాలలో జాయిన్ అయ్యారా అంటే ఎక్కడా లేదు. కానీ ఆయన మాటతో జరిగినటువంటి స్వస్థతలు అనేకం. హల్లెలూయా. ఎస్, ఆయన మాటతో జరిగినటువంటి స్వస్థతలు అనేకం. ప్రభు లేఖనం సెలవిస్తుంది కదా, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములైనవి ఉన్నవి. వాటన్నిటిని గూర్చి వివరముగా వ్రాసి మృద్దించిన ఎడల ఆ పుస్తకములను పట్టుటకు ఈ భూలోకమైనను చాలదు. అన్ని చేశారు ఆయన. సో క్రీస్తులో మనము గుర్తించవలసినటువంటి దైవత్వపు లక్షణాలను గురించి ఆలోచన చేసినప్పుడు చాలా చాలా విలువైనటువంటి సత్యాలను మనం నేర్చుకోవచ్చు. ఈ రోజు చూస్తున్నటువంటి సర్వ సమాజాన్ని మనం చూస్తూ ఉంటే ప్రభువు వారిని కించపరుస్తూ, ప్రభువు వారిని అవమానపరిచే రీతిలో అనేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఆలోచన చేయవలసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం చూస్తే, ఆయన శరీరమును బట్టి వీరి వారిలో పుట్టారు, కానీ ఆయన నిజానికి ఏమై ఉన్నాడంట? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రవక్త అయినటువంటి మీకా ప్రభు వారిని గూర్చినటువంటి ఒక ప్రవచనాన్ని ప్రవచించారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము నుండి మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయనే ప్రత్యక్షమగుచున్నాడు. హల్లెలూయా. ఎవరైనా యేసు ప్రభు. చాలామంది అనేటువంటి ఒక వింత ప్రశ్న ఏంటంటే, భారతదేశము ఆవిర్భవించి 5,000 సంవత్సరాలైంది. భారతదేశపు యొక్క చరిత్ర, నాగరికత 5,000 సంవత్సరాలు కలిగినటువంటి నాగరికత భారతదేశానికి ఉంది అంటున్నారు. ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఉంది. రైట్. మరి అలాంటప్పుడు మీ యేసు 2,000 సంవత్సరాల క్రితమే కదా వచ్చాడు అంటే 2,000 క్రితం ఉన్నటువంటి ప్రజలందరికీ యేసుతో పని లేదా అని చాలామంది అంటున్నారు. అంటే ఈరోజు యేసుని నమ్ముకోకపోతే నరకమే కదా అనేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. మరి అలాగైతే 2,000 సంవత్సరాల క్రితం మీ యేసు ప్రభు లేడు కదా, మరి అప్పటి ప్రజల గురించి మీరు ఏం చెప్తారు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఆయన భూమి మీదకి వచ్చి ఏమండి 2,000 సంవత్సరాలు అయిందేమో, కానీ అంతకు ముందు నుంచి, ఎప్పటి నుంచి అంట, పురాతన కాలము నుంచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పురాతన కాలము నుంచి ఉన్నాడు ఆయన. పురాతన కాలము నుంచి కూడా భూమి మీదకి అనేక పర్యాయములు ప్రత్యక్షమగుచూ ఉన్నాడంట. ఆదాము కాలములో ఆయనే ప్రత్యక్షమయ్యాడు, మోషే కాలములో ఆయనే ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము కాలములో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీనిని ధృవీకరించడానికి మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, అమ్మా ఇక్కడ చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మాత్రమే మీరు వింటిని కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే విన్నారు. హల్లెలూయా. ఎస్, అనాది కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమగుచున్నాడు, పురాతన కాలం నుంచి. అందుకని ఇక్కడ రాయబడిన పరిశుద్ధ లేఖనాలు చూస్తే ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదంట.
మోషేతో ఆ కొండ మధ్యలో నుండి, అగ్ని మధ్యలో నుంచి అబ్రహాముతోటి, మోషేతోటి, వీళ్ళందరితో మాట్లాడినటువంటి ఈ సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కేవలం మాటల ధ్వని మాత్రమే విన్నారు, కానీ ఏ స్వరూపాన్ని చూడలేదు. సో ఆలోచన చేస్తే గనక పురాతన కాలం నుంచి ఆయన అనేక పర్యాయములు భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద లేడు అని అంటే మొత్తానికి లేడని కాదు, పరలోకంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పరలోకంలో ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించేయండి. సమయం 5:30 అవుతుంది సుమారుగా. 4:30కి మీరు ఇక్కడ ఉన్నారా? లేరు. 4:30కి మీరు ఇక్కడ లేరు. ఇక్కడ లేరంటే మొత్తానికి లేరని అర్థం, భూమి మీద లేకుండా పోయారనా? కాదు కదా. ఇక్కడ లేరంటే ఇంకో చోట ఎక్కడో, మీ ఇంటికాడో ఇంకెక్కడో ఉన్నారు. అలాగే ప్రభువారు కూడా 2000 సంవత్సరాల క్రితం భూమి మీద లేరంటే ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అందుకని ఆయనను గూర్చి ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నారు. నేను మొదటివాడను అన్నారు. దాని అర్థం ఏంటి? మొదటివాడనంటే నిత్యత్వము ప్రారంభములో ఉన్నవాడను నేనే అని చెప్తూ ఉన్నాడు. మరలా నిత్యత్వపు ఆఖరికి వెళ్ళి మీరు చూడగలిగితే కనుక కడపటి వాడను నేనే అని చెప్తున్నాడు ఆయన. మొదటివాడును నేనే, కడపటి వాడును నేనే. ఇదిగో మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉండువాడను నేనేనని చెబుతూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నేను చెబుతున్నాను, ఈరోజు క్రీస్తుని నీవు దేవునిగా గుర్తించగలుగుతున్నావా? క్రీస్తు ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలను గురించి నీవు ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? క్రీస్తులో దాగి ఉన్న, మిళితమై ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని నీవు గుర్తించావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు క్రీస్తుని అవమానపరిచే వాళ్ళు అనేక మంది ఈ లోకంలో బయలుదేరారు అనేటువంటి సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించి మరొక వాక్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు కలిగి ఉన్న సమస్తము కూడా ఆయన లేకుండా కలగలేదంట. కలిగి ఉన్నదంతయు కూడా ఆయన వలన, ఆయన మూలముగా కలిగి ఉన్నదంట. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో కూడా ప్రకాశిస్తుంది. అయితే చీకటి సంబంధులైనటువంటి వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయన అందుకనే ఒక మాట అంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. ఈరోజు ఆ వెలుగును చీకటిలో ఉన్నవారు గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎస్, మనకు మార్గమై ఉన్నటువంటి యేసు ప్రభువు వారే మనకు దేవుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఈ సర్వ సమాజం గురించి మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి రీతుల్లో సమాజము అనేక రీతిలుగా అర్థం చేసుకుంది. క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలను, ఆ దైవత్వాన్ని గుర్తెరగలేనటువంటి వాళ్ళు ఈరోజు కాదు, ఆ రోజు కాదు, ప్రభువు వారి యొక్క కాలము నుంచి కూడా అనేక మందిని మనం చూస్తున్నాం. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, నీవు ఏలియావు అనుకుంటున్నామని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ని తిరిగి మరలా లేచాడని, ఏమండి ఇర్మియా అనుకుంటున్నామని చాలామంది చాలా రకాలైనటువంటి వాదనలు చెప్పారు. కానీ కొంతమంది మాత్రమే ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించారు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుణ్ణి, యేసు ప్రభువుని దేవుడిగా గుర్తించావా లేదా అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తే గనక ఆయన ఎందుకు ఒక మాట చెప్తాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడును. అబ్రహాము కంటే ముందున్నవాడును ఆయన. అబ్రహాము కంటే ముందున్నవాడు ఆయన. ఈ విషయాన్ని మనం గురించి ఆలోచన చేస్తే గనక చాలామంది చెప్పేటువంటి ఈ వాదనలన్నిటినీ కూడా పక్కన పెడితే 2000 సంవత్సరాల క్రితం ప్రభు లేడు అని అంటే మొత్తానికి లేడని కానే కాదు, భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, మహామహిమలో ఉన్నాడు. ఆయన సింహాసనములో సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. ఆయన తన పిల్లల కోసం అనేక పర్యాయములు భూమి మీదకి ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. తాను అనేక పర్యాయములు భూమి మీద తను బయలుపరుచుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఆలోచన చేస్తే గనక అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు ఆయన.
నిజానికి చెప్పుకోవాలంటే అబ్రహాము కంటే ముందున్నవాడు ఆయన. అందుకని ఆయన ఆ యూదులతోటి ఇశ్రాయేలీలతో ఒక మాట చెబుతారు, దేవాలయము కంటే గొప్పవాడిని నేను అని చెబుతున్నారు. ఈ విషయంలో ఉన్నటువంటి మర్మము చాలామందికి అర్థం కాలేదు. చాలామంది ఆశ్చర్యపడ్డారు. కొంతమంది అయితే ఈయన దేవదూషణ చేస్తున్నాడని విమర్శించిన వారు కూడా ఉన్నారు. దేవాలయం కంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు? మనందరికీ గొప్పదేంటి? దేవాలయం గొప్పది. ఇది దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన స్థలం, పరిశుద్ధులు కూడుకునేటువంటి సంఘం. ఇది మనందరికీ గొప్పది, అవునా కదా? మనందరికీ గొప్పది. మన సొంత ఇల్లు కంటే మన దేవాలయం ఎంతో గొప్పది. మనం మన సొంత ఇల్లుని ఎంత అలంకరించుకుంటామో, ఎంత అందంగా చూసుకుంటామో, మన దేవాలయాన్ని కూడా అలా చూసుకోవాలి. ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధులు కూడుకునేటువంటి స్థలం. మరి దీనికంటే గొప్పది ఏదైనా ఉందా అంటే, దీనికంటే గొప్పది నెక్స్ట్ ఎవరు? దేవుడే. ఆయన అదే చెప్తున్నారు, మీరు దేవాలయాన్ని చూసి మురుచుకుంటున్నారా? రాతి మీద రాయి కట్టబడినటువంటి ఈ అందమైన సుందరమైన శృంగారం అనబడినటువంటి ఈ దేవాలయాలను చూసి మురుచుకుంటున్నారా? దీనికంటే గొప్పవాడిని నేను అని చెప్తున్నాడు ఆయన. దానికంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారండి? దేవుడే. హల్లెలూయా. దేవాలయం కంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు? దేవుడే. ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలము దేని కొరకు నిర్మించబడిందంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ స్థలం కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారు అంటే అది పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈ విషయాలు చాలామందికి అర్థం కాలేదు. నేను దేవాలయం కంటే గొప్పవాడిని అన్నాడు. ఇంకోటి ఏంటంటే, నేను విశ్రాంతి దినమునకు యజమానుడినై ఉన్నాను అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? విశ్రాంతి దినమునకు యజమానుడినై ఉన్నాను అన్నారు. మీరందరూ ఏ విశ్రాంతి దినాన్నైతే ఖచ్చితంగా నియమ నిబంధనలతో కూడి ఖచ్చితంగా ఆ రోజు ఏ పని చేయకుండా ఎలాగునైతే విశ్రాంతి దినాన్ని మీరు ఆరాధిస్తున్నారో ఆ ఆరాధనకు యోగ్యుడును నేనే అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ విశ్రాంతి దినానికి యజమానుడిని నేనే. అందుకని విశ్రాంతి దినాన్ని అతిక్రమించిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కడు తప్ప. ఎందుకంటే దానికి ఆయన యజమాని అయి ఉన్నాడు. యజమానికి సర్వాధికారాలు ఉంటాయి. ఆయన దాన్ని నియమించిన వాడు ఆయనే. కాబట్టి దాని మీదకి ఆయన పరిపూర్ణమైనటువంటి హక్కు ఆయనకి ఉంటుంది. నిజానికైతే విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఆ రోజు ఏదైనా పని చేసినా అతిక్రమించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టాలి. ఒకడు విశ్రాంతి దినాన్నంట, ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించుకోకుండా వెళ్ళి ఏం చేస్తున్నాడంట? కట్టెలు ఏరుకుంటున్నాడంట. ఏం చేశారండి? రాళ్ళు వేసి కొట్టారా లేదా? రైట్. మరి నిజానికి ప్రభు వారు కూడా విశ్రాంతి దినాన్ని పని చేశారు, కానీ వాళ్ళకు కూడా ద్వేషం వచ్చింది. ఎవడును మారు మాట చెప్పలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్రాంతి దినమునకు యజమానుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే దేవుడై ఉన్నాడు. సో ఈరోజు క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వపు లక్షణాలను మనం గుర్తించగలుగుతున్నామా? క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం గుర్తించామా? ఆయన రెండు విభాగాలుగా ఆయన భూమి మీద తన యొక్క పరిచర్యను కొనసాగించినప్పుడు, ఒక పక్క భౌతిక పరంగా మనలాంటి దేహాన్ని ధరించినప్పుడు మనలాంటి దేహం కలిగినటువంటి వారు ఎలాగను స్పందిస్తారో ప్రతి విషయంలో ఆయన ఆ స్పందన స్పందించారు. రెండవది, ఆయనలో ఉన్నటువంటి దైవత్వపు విభాగం కూడా ఉంది. హల్లెలూయా. ఎస్, ఈరోజు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తించలేనటువంటి వారిగా అనేక మంది ఉన్నారు. దానికోసం పెద్ద పెద్ద సినిమాలే తీశారు, పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టారు. కానీ నిజం చెప్తున్నానమ్మా, ఎవరైనా సరే ఒక్కసారి క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన దేవుడని గుర్తించిన తర్వాత ఇక ఎవడు ఎన్ని చెప్పినా సరే విండు. నా విశ్వాసం నాది అంటారు. మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. శిశువుగా ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చంట ఏం చేశారంట? కానుకలిచ్చి ఆయనకు మొక్కి. ఎవరికి మొక్కుతారు? సాధారణంగా ప్రతి మనిషి కూడా ఎవరికి మొక్కుతాడు? దేవుడికే మొక్కుతాడు. జ్ఞానులు వచ్చి ఏం చేశారంట? ఆయనకు మొక్కి, సాగిలపడి మొక్కి ఆరాధించి వెళ్ళారంట. హల్లెలూయా. ఎర్రోళ్ళలో జ్ఞానులంటే వెర్రోళ్ళ? చదువు సంధ్య లేనోళ్ళ? తత్వజ్ఞానులాళ్ళు. ఆ మాత్రం వాళ్ళకి తెలీదా? ఈరోజు వెర్రోళ్ళగా మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజం మొక్కమంటే దేని పడితే దానికి మొక్కేస్తాం. మనలాంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనిషికి మొక్కేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా?
ఈరోజు చూడండి, చాలా రకాలైనటువంటి సంగతులను మనం పేపర్లోను న్యూస్ ఛానల్లోనూ చూసినప్పుడు ఎంతమంది బాబాలో గుట్టు రట్టు బయటకు పడిపోయింది ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది స్వామీజీలు బాబాలో వీళ్ళందరూ చేసినటువంటి మోసాలన్నీ కూడా బయటపడతలేదా? మరి వాళ్ళకు మ్రొక్కి వాళ్ళు సాగిలిపడి ఏమండి వాళ్ళనే దేవుడిగా గుర్తించినటువంటి వాళ్ళు అనేక మంది లేరు. ఒకసారి ఆలోచన చేయండి. మనం వెర్రోళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని దేవుడని, దేన్ని పడితే దాన్ని దేవుడని మనం వెర్రోళ్ళు. కానీ తత్వజ్ఞానులు వాళ్ళు వెడి వాళ్ళు ఎందుకు అయ్యారు? వాళ్ళకి తెలియదా? వాళ్ళు మ్రొక్కారు, సాగిలపడి ఆరాధన చేశారు. హల్లెలూయా. ఎస్, ఈరోజు జ్ఞానులు ఆయనను దేవుడిగా గుర్తించారు. గొర్రెల కాపరులు ఆయనను దేవుడిగా గుర్తించారు. ఇంకో గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆయన పుట్టినప్పుడంట పరలోక సైన్య సమూహం భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఏం జరిగిందంటే ఆ సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడు, లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి ఏం చేసేయంట? స్తోత్రం చేసి ఆరాధన చేసాయి. ఎవరు? జ్ఞానులు ఎర్రోళ్ళు అనుకుందాం, దేవదూతలు కూడా ఆ మాత్రం తెలిసి తెలియకుండా ఉన్నాయంటారా? పరలోక సైన్య సమూహమే దిగి వచ్చింది ప్రభువును ఆరాధించటానికి. ఈరోజు దేవదూతలు గుర్తించారు యేసు ప్రభు వారిని దేవుడని, జ్ఞానులు గుర్తించారు యేసు ప్రభు దేవుడని, గొర్రెల కాపరులు గుర్తించారు యేసు ప్రభు దేవుడని, ఆఖరికి సిలువకి అప్పగించి శిక్ష వేసినటువంటి పిలాతు కూడా గుర్తించాడు యేసు ప్రభు దేవుడని. హల్లెలూయా. ఎస్, ఈ నీతిని మంతుని గురించినటువంటి ఏమండి ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకూడదని ఏం చేశాడు? ఆయన చేతులు కడుక్కున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించబడినటువంటి వారుగా అనేక మంది ప్రభువుని దేవుడిగా గుర్తించారు, కొంతమంది విమర్శ కూడా చేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీవు యేసు ప్రభువుని దేవుడిగా గుర్తించావా? యేసు ప్రభువే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గమనించావా? ఆయనను నీవు నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు పరలోక భాగ్యం లభిస్తుంది అనేటువంటి సత్యాన్ని నీవు నమ్ముతున్నావా? సో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభువుని కించపరుస్తూ అవమానపరుస్తూ అనేక రీతిలుగా ఈరోజు ప్రభువును అవమానపరిచేటువంటి సర్వ సమాజం బయలుదేరినప్పటికీ కూడా నీ విశ్వాసం ఎలాగుంది? నీ నమ్మకం ఎలా ఉంది? ప్రభువుని గురించినటువంటి ఆలోచన నీకు ఎలా ఉంది? ఆయనను అనేక మంది ఇర్మియా అన్నారు, ఏలియా అన్నారు, బాప్తిస్మిచ్చి యోహాను అన్నారు, మరేదో అన్నారు. నీవేమంటావు? ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం. ఎస్, ఆయనకి పూర్వం ఉన్నటువంటి వారికి పూర్వం ఉన్నట్టుగానే తీర్పు ఉంటుంది. ఆయన ఏమండి మధ్యవర్తి అయి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అంటే క్రీస్తుకి పూర్వం ఉన్నవారిని, క్రీస్తుకు తర్వాత ఉన్నవారికి కూడా ఆయన ఏమై ఉన్నాడంట? మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి వారి యొక్క ఆత్మలను, క్రీస్తుకు తర్వాత ఉన్నటువంటి ఆత్మలను ఆయన ఏకం చేసి అందరికీ కూడా వారి వారి కాల పరిమితులు చొప్పున వారికి తీర్పు జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎస్, క్రీస్తు భూమి మీదకి రాకముందు ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దానిని బట్టియే తీర్పు ఉంటుంది. దానిని బట్టియే తీర్పు ఉంటుంది. క్రీస్తు వచ్చిన తర్వాత కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేనటువంటి వారికి ఏ విధమైనటువంటి తీర్పు ఉండాలో పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రకమైనటువంటి తీర్పు ఉంటుంది. కాబట్టి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే గనక ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనకి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. అందుకని ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాడు. ఎస్, ఈరోజు పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఏదైనా ఉంది అని అంటే ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎస్, దానిని ఏమన్నారంటే నిరీక్షణ అన్నారు. ఇదిగో ఈయన తిరిగి లేచి ఎలాగునైతే పునరుద్ధానుడై ఉన్నాడో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా ఆ రీతిగా జీవ పునరుద్ధానానికి ఎత్తబడతారు. అది నిజమైనటువంటి విశ్వాసం.
ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లభించేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే అది పరలోక భాగ్యం. పరలోక భాగ్యం. ఆయన నమ్ముకుంటే నీకు పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం ఆయనే. ఆ మార్గంలో నీవు అనుసరిస్తే గనక నేరుగా పరలోకం వెళతావు. లేదని లోకంలో ఉన్నటువంటి ఏ విశ్వాసాల మీద ఆధారపడి క్రీస్తుని విసర్జించి నీవు ఏ మార్గాన్ని నీవు అనుసరించినా కానీ అది చిట్ట చివరకు గమ్యానికి చేరే విధంగా అయితే ఉండదు. ఖచ్చితంగా అది నరకానికి వెళ్ళిపోతుంది. ఈరోజు నీవు నమ్ముచున్నావా క్రీస్తు దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే విశ్రాంతి దినమునకు యజమానుడని, ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడని, ఆయన మొదటివాడని, ఆయన కడపటివాడని నీవు నమ్మవా అని నేను అడుగుతూ ఉన్నాను. జ్ఞానులు నమ్మారు, గొర్రెల కాపరులు నమ్మారు, దేవదూతలు నమ్మారు. జకర్యా, ఎలిజబెత్, బాప్తిస్మిచ్చి యోహాను, ఇలాగున ఆయన జన్మదినములో పాలు పంపులు పొందినటువంటి అనేక మంది ఆయనను దేవుడిగా విశ్వసించారు. నీవు విశ్వసించావా? ఒకవేళ నీవు దేవునిగా ఇంకా ఆయనలో నీవు విశ్వసించక అనేకమైనటువంటి సందేహాలుంటే వాటన్నిటినీ ఈరోజు నిర్వీర్యం చేసి ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయనే దేవుడై ఉన్నాడని, ఆయనే అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్నాడని, ఆయన మహామహుని యొక్క సింహాసనములో ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గమనించగలిగితే, ఆయన దేవుడిగా నీవు గుర్తించి నీ హృదయంలో ప్రతిష్ఠత చేసుకుంటే ఆయన నిత్య జీవం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీలో ఉన్నటువంటి దైవత్వపు లక్షణములను మేము గుర్తెరక అనేక పర్యాయములు ప్రభువా ఇదిగో తండ్రి మేము పొరబడి ఉన్నాము. దయచేసి మమ్మలను క్షమించండి. నీవు దేవుడివని మేము గుర్తెరిగాం తండ్రి. మీ పరిశుద్ధ లేఖనాలు అద్భుతంగా సాక్ష్యమిస్తున్నాయి నాయనా. నీవే నిజమైన దేవుడివని, నిత్య జీవమై ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. నీ ద్వారా సమస్తమును నిర్మించబడి ఉన్నవని, ప్రపంచములను కలగజేసిన దేవుడు నీవేనని నమ్ముచున్నాము నాయన అని ప్రార్థన చేద్దాం. జ్ఞానులు గుర్తించారు నాయన, గొర్రెల కాపులు గుర్తించారు నాయన, ప్రవక్త అయిన సుమియోను, అన్న, దేవదూతలు, జకర్యా, ఎలిజబెత్, బాప్తిస్మిచ్చు యోహాను, అనేక మంది మిమ్మలను దేవుడిగా గుర్తించారు. ఈరోజు దేవుడిగా గుర్తించలేనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. ప్రభువా, వారి మనోనేత్రాలను వెలిగింపనియండి నాయన. వారి కన్నులకు పట్టిన అంధకార పొరల నుంచి విడిపించండి నాయన. వారి మనోనేత్రం వెలిగింపబడితేనే కానీ నీవు నిజమైన దేవుడు అనే సత్యం వారికి అర్థం కాదు నాయన. సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రము నాయన. మీరు అనుగ్రహించిన కృపను బట్టి ఈ విలువైన సమయంలో కొన్ని మాటలు తెలియచేసాం క్లుప్తముగా. నీవే నిజమైన దేవుడు అని, నిత్య జీవం అయ్యున్నావని నమ్ముచున్నాము నాయన. మా కొరకు మరణించి ఈ భూమి మీదకు వచ్చి మా కొరకు మరణించి ప్రభా ఇదిగో తండ్రి పునరుద్ధానుడై ఎత్తబడి మాకు మార్గమై ఉన్న దేవా ప్రభా సహాయం చేయండి. మీరు వేసిన మార్గంలో మేము నడవబడటానికి సహాయం చేయండి. మీరు చూపించిన బాటలో మేము నడవటానికి సహాయం చేయండి. మీ అడుగు జాడల్లో మేము నడుచు నిమిత్తమై మాకు మాదిరి అయ్యున్న దేవా మిమ్మల్ని స్తుతించుచున్నాము నాయన. సహాయం చేయండి. చేరువచ్చిన ప్రియబిడ్డలందరినీ విశ్వాసములో బలపరచండి. ఎల్లప్పుడూ నీకు మాత్రమే మొక్కుచు, మిమ్మును మాత్రమే ఆరాధించచ్చు, మిమ్మును మాత్రమే వేడుకొనుచు ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. మేము దేనికి మొక్కకుండా, దేనిని ప్రభు సాగిలపడకుండా మేము నిజమైన దేవుణ్ణి ఆరాధించే ఆ గొప్ప భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. ప్రియ బిడ్డలందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మెడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్ము శోధనలోనికి తేక దృష్టి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించి ఆదరించి బలపరుచునుగాక. ఆమేన్. అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి దెల్పినారు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఆల్ గాడ్ బ్లెస్ యూ.